ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తున్నామన్నారు. ఉద్యోగాల కోసం అత్యధిక అర్జీలు వస్తున్నాయని, మేలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎంఎస్ఎంఈ కింద ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. దానికోసం ప్రతి శుక్రవారం శాసనసభ్యులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 409 అర్జీలు వచ్చినాయి. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అర్జీలు అన్నిటి కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకుని అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, వారి నుంచి ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ వచ్చి 57 ఉన్నాయి. 57లో ఎక్కువ సమయం 3 ఇంకా ఉన్నాయి. ఈ మిగతా అన్ని కూడా విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉన్నాయి. 54 సమయం ఉంది. ఆ సమయం ప్రకారం అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా అర్జీలు ఇచ్చారు, అన్ని కూడా తీసుకున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ కానీ, అలాగే కొన్ని జాబ్స్ విషయం కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా రేపు జాబ్ మేళా కండక్ట్ చేసి యువతకి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మే నెలలో జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదే కాకుండా ఒక ఇండస్ట్రీస్ కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ లో మరి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, ఇంకా మహిళలకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. త్వరలోనే నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, లేదా వాట్సాప్ నెంబర్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేసి మరి సంబంధిత డిపార్ట్మెంట్స్ తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక